అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకునేది స్వీటు మరమరాలతో లడ్డు. ఆ మరమరాలు వేయించి పొడి చేసి లడ్డు చేసి మీకు చూపిస్తాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బొంగు పేలాలు ఒక గిన్నెడు, చిన్న గిన్నె. పంచదార పొడి ఒక పెద్ద గిన్నె కప్పు. నెయ్యి ఒక 2 స్పూన్లు. బాదం పప్పు, జీడిపప్పు ముక్కలు. పాలు 2 చెంచాలు. స్టవ్ వెలిగించుకుందాం. వేసుకొని కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కింది. ఒక గిన్నె అని చెప్పిన ఇవి 200 గ్రాములు ఉంటాయి. 200 గ్రాములు బొంగు పేలాలకి 100 గ్రాములు పంచదార పొడి చేసుకున్నాం. మిక్సీ పట్టుకొని పొడి పట్టుకున్నాం. ఇవి కొంచెం కరకరలాడేటట్టు వేయించుకోవాలి. ఇగో ఈ విధంగా ఇలాగ వేయించుకోవాలి. ఇగో చూడండి, ఇట్లా పట్టుకుంటే ఇట్లా వేయించుకోవాలి. వేయించుకొని పూర్తిగా చల్లారాలి. చల్లారాక మిక్సీ పడతాం. ఇప్పుడు బంద్ చేస్తాను. ఇక వేగినాయి. ఇప్పుడు మంచిగా వేగినాయండి. చల్లారిన వేగి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇగో ఇలా పొడి చేసుకోవాలండి మెత్తగా. ఇగో చూడండి, మెత్తగా అయింది. ఇట్లా అంటే మెత్తగా అయింది. ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇగో ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇవి వేయించుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసి, పెద్ద స్పూను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పోసుకుందాం. ఇగో ఇలాగా జీడిపప్పులు, బాదం పప్పులు మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇగో చూడండి, మంచిగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం. ఇగో కొన్ని పాలు పోసుకుందాం. పాలల్లో ఇగో పంచదార పొడి. పాలు 2 స్పూన్లు పోసుకున్నాం. పోసుకొని ఇదంతా మంచిగా కలపాలి. దీంట్లో మిక్సీ పట్టుకున్నాం పంచదార పొడి. ఇగో పాలల్లో పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలవాలి. కలిసాక ఇప్పుడు బొంగు పేలాల పొడి పోసుకుందాం. మరమరాల పొడి పోసుకొని అంతా కలుపుకుందాం. పోసుకొని మంచిగా ఇది కూడా అంతా ఇట్లా కలుపుకోవాలి. ఇగో ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇది కలుపుకొని ఇంకొక చూడండి, కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం జీడిపప్పు వేయించుకున్న నెయ్యి ఉంది కదా, నెయ్యి పోసుకుందాం. చూడండి, నెయ్యి పోసుకొని ఇగో జీడిపప్పు వేయించుకున్నాం. ఈ జీడిపప్పు కూడా, బాదం పప్పు, జీడిపప్పు కూడా ఇందులో పోసుకుందాం. పోసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇగో ఇలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం తక్కువైతే కాసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పాలు పోసుకొని మనం ఇట్లాగా మెత్తగా ఇట్లా విసుక్కోవాలి మంచిగా. ఇప్పుడు ఇట్లా అయ్యాక మనం ఇట్ని లడ్డూలు కట్టుకుందాం. ఇట్లా ఇదండి ఈరోజు బొంగు పేలాలతో లడ్డూ చేసినాం. చాలా బాగుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మాత్రం ప్రతిరోజు 5 గంటలకు వస్తే తప్పకుండా చూడండి. చూసి కామెంట్ పెట్టండి. కామెంట్లో మీకు ఏదైనా కావాలంటే మాకు పెట్టండి, మేము చేసి మీకు చూపిస్తాం.